హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వంకాయ ఎండు చేపల కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఇవి ఇంట్లో చేసిన ఎండు చేప ముక్కలు అండి, కొరమైన ముక్కలు అంటారు వీటిని. ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకున్నాం. వీటిని క్లీన్ చేసుకోవాలండి బాగా. ఎండు చేపలు ఎక్కువగా స్మెల్ వస్తాయి కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలి. వేడి నీళ్ళు పెట్టుకుని ఒక గిన్నెలో అవి మరగనిచ్చి దాంట్లో ఈ ఎండు చేప ముక్కలు వేయాలండి. వేసి 2-3 నిమిషాలు ఉంచాలి. అప్పుడు మనం వేరే వాటర్లో తీసుకుని క్లీన్ చేసుకుని బాగా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. 2-3 నిమిషాలు ఆగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్లో ఎండు చేపల ముక్కలు వేసి కొంచెం దోరగా అయ్యేలా వేయించుకోవాలండి. చూడండి, కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి. ఎండు చేపలు లేకపోతే అంటుకుపోతాయి, దాకా అంటుకుపోయి రావు తొందరగా. చూసారు కదా, ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ఎండు చేప ముక్కలు అలా వేసుకుని కదుపుతూ స్లోగా కదుపుకుంటా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులువండి. ఈ కొరమేనలు వస్తాయి కదా మనకి పచ్చి చేపలు, అవి బాగా క్లీన్ చేసేసుకుని ఉప్పు రాసేసి వాటికి ఎండలో పెట్టి, తీగలు ఉంటాయి కదా మనం బట్టలు ఆరేసుకునే తీగలు, వాటికి క్లిప్లు పెట్టేసుకుని ఎండబెట్టేస్తే మంచి ఎండలో ఉన్న టైంలో ఎండబెట్టుకుంటే మనం ఇలా ఎండు చేపలు తయారవుతాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అది కూడా ఒక వీడియో పెడతాను మీకు త్వరలో, చూద్దరుగానే ఎలా చేసుకోవాలో. చూసారు కదా, ఇప్పుడు వేగిపోయినాయండి. వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం, వేరే గిన్నెలో తీసేసుకుందాం మనం. ఇవన్నీ అంటుకుంటున్నాయండి, కొద్దిగా స్టిక్ అవుతున్నాయి. తీసుకుని జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే మొక్క మొత్తం విడిపోతుంది. జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదండి, మిగిలిన ఆయిలే మనకి కర్రీకి కూడా సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ వాడటం మంచిది కాదంటున్నారు కదా డాక్టర్లు, అందుకని అదే ఆయిల్తో సరిపోతుంది. మనం ఇప్పుడు కొద్దిగా మెంతిపిండి వేసుకున్నాం, ఎందుకంటే అది హెల్దీ అండి బాగా. మెంతి పౌడర్ ఏ వంటకైనా సరే వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. 2 ఉల్లిపాయలు కోసుకుంటే సరిపోతుందండి. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు కోసుకుని కట్ చేసిన చిన్నగా ఇలా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి, రంగు మారేంత వరకు బ్రౌన్ కలర్లోకి రావాలి ఉల్లిపాయలు. ఇక కదుపుతూ వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా చిన్న చిట్కా ఏంటంటే, వేసిన వెంటనే మనం ఉప్పు పసుపు కూడా వేసుకుంటే తొందరగా వేగుతాయండి అవి. ఇవి అందరికీ తెలిసిన చిట్కాయే కానీ చెప్తున్నాను అంతే. బాగా దోరగా వేగాలండి. ఎప్పుడైనా ఉల్లిపాయ వేగకుండా కర్రీ చేసామా అసలు అది టేస్ట్ రాదు. ఏ కర్రీకైనా సరే చిన్న మంట పెట్టుకుని చేసుకోవాలి మనం. కంగారుగా చేసేసిన వంటలో అయితే అందుకే అంత రుచి ఉండవండి. చిన్న మంటలో స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఏ వంట అయినా సరే. మనం ఎంత ఎఫర్ట్ పెడతామో అంత బాగా వస్తుందండి. స్లోగా నిదానంగా చేసుకోవాలి ఏ వంట అయినా సరే, ఏ కూరైనా. చూసారు కదా, ఇలా వేగిన దాంట్లో బాగా వేగిపోయింది కదండి. చూసారా, దీంట్లో కొద్దిగా పచ్చి మసాలా ముద్ద వేసుకోవాలి, 1 స్పూను. ఈ పచ్చి మసాలా ముద్ద ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, చేసి చూపిస్తాను త్వరలో. ఈ పచ్చి మసాలా ముద్ద వేసుకుంటే మనం ఇంకా గరం మసాలాలు అలాంటివి ఏం అవసరం ఉండదు. ఆ మసాలా ముద్ద కూడా బాగా వేగాలి, అది పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేగాలి. మనకు వేగినట్టు ఎలా తెలుస్తుందంటే దాకా కొంచెం అంటుకుంటుందండి. అప్పుడు ఈ లోపల మనం వంకాయ ముక్కలు బాగా నీట్గా చిన్నగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని ఉంచుకున్నాం కదా,
వాటిని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. అవి బాగా మగ్గాలండి. ఉప్పు నీళ్ళలో ఎందుకు వేసామంటే రంగు రాకుండా, నలుపు రాకుండా ఉంటాయి వంకాయ ముక్కలు, కండర రాకుండా ఉంటుంది. కూర టేస్ట్ మారకుండా వంకాయలా ఉంటుందండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది కూర. అందుకని ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకోవాలి ఫస్ట్. చూసారు కదా, ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేసుకోవాలండి. మనం మధ్యలో కలుపుతూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. చూసారా, వంకాయ ముక్క మగ్గింది బాగా, ఇంకొంచెం మగ్గ పెడితే బాగుంటుంది. చూసారు కదా, కొద్దిగా. ఇప్పుడు మనం దాంట్లోకి సరిపడగా ఉప్పు కారం కూడా వేసేసుకుందాం. ఇందాక ఉప్పు వేసామండి, దాన్ని చూసుకుని సరిపడగా కొద్దిగా వేసుకోవాలి. కారం 1 స్పూను, కొద్దిగా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా తగినంత చూసుకుని మనం చేసుకునే దాని కూరను బట్టి వేసుకోవాలండి కారం ఉప్పు. ఏదైనా దాని కొలత అంటే ఏముండదు, మనకు చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. ఉప్పు మట్టికి మనం తర్వాత చాలకపోయినా మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక ఏవైతే ఎండు చేప ముక్కలు వేపించుకుని పెట్టుకున్నాం పక్కన, అవి కూడా వేసుకుని మిక్స్ చేసుకుని 1 నిమిషం అలా ఉంచాలండి. ఎందుకంటే కారం స్మెల్ రాకుండా ఉంటుంది, పచ్చివాసన రాకుండా. అది కూడా కొద్దిగా వేగితే కూరకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ వేసుకుందాం. 1 గ్లాసు వాటర్ సరిపోతుందండి. 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుని హై ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. అప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా మధ్యలో కలుపుతూ ఉన్నాను, మీకు చూపించలేదు కానీ మధ్యలో అత్తమాను కదుపుతూ ఉన్నాను. చూసారు కదా, కూర తయారైపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకుని వంకాయ ఎండు చేపల కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి.